ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా, బట్ మీరు పెద్ద చెప్పుకోదగ్గ సక్సెస్ అయితే ఇప్పటివరకు లేనట్టే. ఉన్నది యావరేజ్ ఉన్నది తప్పించి పెద్ద ఇంకా మద్రాస్ అంటే జనాలు గుర్తుపట్టే ఎంత అంటే ఇండస్ట్రీ వరకు మీరు తెలుసు బాగా, బట్ బయట జనాలకు చెంత లేదు. బట్ ఇంకా మిమ్మల్ని ఏం నడిపిస్తుంది, ఇంకా కంటిన్యూస్గా ఏం నడిపిస్తుంది, ఏ శక్తి నడిపిస్తుంది? ఏ శక్తి అంటే బేసిక్ అంటే పీపుల్ బిలీవ్ మీ అండి. ఫస్ట్ పాయింట్, నా డిస్ట్రిబ్యూటర్స్ బిలీవ్ చేస్తారు, ఎగ్జిబిటర్స్ బిలీవ్ చేస్తారు నా సినిమా రిలీజ్కి. జస్ట్ సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. నేను ఇప్పటి వరకు ఒక్క సినిమా రిలీజ్ కూడా నేను కష్టపడలేదు, నేను చెప్పాను కదా. అండ్ నా వల్ల ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా లాస్ అవ్వలేదు. ఏదన్నా సినిమా 2-3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అని అంటే క్యాంటీన్ ఓనర్ను ఒక థియేటర్ సింగిల్ స్క్రీన్లో ఏ సినిమా రావాలి అనేది ఆ క్యాంటీన్ ఓనరు డిసైడ్ చేసే రోజులు. నా సినిమా డెఫినెట్లీ సెలెక్ట్ చేస్తాడు. ఓకే, ఒకసారి అది ఎక్స్పీరియన్స్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ ద్వారా? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. ఏంటో చెప్పండి. అదే నా సినిమా రిలీజ్ రోజున, ఐ థింక్ మాయా రిలీజ్ అప్పుడు అనుకుంటా, రాజమండ్రిలో రిలీజ్. ఆ రోజు ఇంకొక సినిమా కూడా రిలీజ్ అవుతా ఉంది. సో మా డిస్ట్రిబ్యూటర్ అదే యాక్చువల్గా ఆ సినిమా వేద్దామని ఆ ఎగ్జిబిటర్ డిసైడ్ చేసేసారు, వేరే సినిమా వేద్దామని. నాకు దొరకలేదు, రాజమండ్రిలో థియేటర్ దొరకకపోతే మా డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి కొంచెం మాయా సినిమా వస్తుంది, మద్రాస్ శ్రీధర్ గారి సినిమా, చూడండి కొంచెం బాగుంటుంది కదా అని చెప్తే, అయ్యో శ్రీధర్ గారి సినిమా ఓకే అండి డన్ అని చెప్పి ఇచ్చేసారు. అంతే సింపుల్. ఓకే ఓకే. అండ్ మాయా టాపిక్ వచ్చింది కాబట్టి, మాయా సినిమా ఇక్కడ మనకి ఫ్లాప్ అయినా కూడా మీరు మహేష్ భట్కి అమ్మగలిగారు. నాకు ఆ సినిమాలో చాలా పొటెన్షియల్ ఉందని నా ఫీలింగ్ అండి. ఇది 2014లో రిలీజ్ అయింది. ఇప్పుడు థ్రిల్లర్స్, మనం చాలా సీరియస్ థ్రిల్లర్స్ చూస్తున్నాం ఇప్పుడు. చాలా ఈ 2 yearsలో చాలా చేంజ్ వచ్చింది, మనం థ్రిల్లర్స్ చూడడానికి అలవాటు పడుతున్నాం ఇప్పుడు. సో 2014 బిగినింగ్లో మాయా రిలీజ్ అయింది కదా, ఇట్స్ ఎ సీరియస్ థ్రిల్లర్ యాక్చువల్గా. చూస్తే అంటే దాన్ని తిట్టేం పోయలేదు జనాలంతా, చాలా సీరియస్గా ఉంది మూవీ అని. నాకు ఆ కంటెంట్ బాలీవుడ్కి సరిపోతుందని ఫస్ట్ నుంచి నా ఫీలింగ్ అది. సో ఇక్కడ డిసప్పాయింట్ చేసినా కూడా నేను పట్టువదలని విక్రమార్కలాగా వెళ్ళాను బాలీవుడ్కి వెళ్ళి, మహేష్ భట్ని కలిసి ఆయనకు సినిమా చూపించి సబ్ టైటిల్స్తోనే హీ లవ్డ్ ఇట్, సూపర్బ్ అని చెప్పారు. అండ్ దెన్ ఇమ్మీడియట్లీ హీ సైన్డ్ అండ్ మర్డర్ 4గా చేస్తాను అని చెప్పేసి అనౌన్స్ కూడా చేసేసారు, మర్డర్ 4గా. సో అంతే, దట్స్ హౌ. అంటే ఆ కంటెంట్ మీద నమ్మకం ఇప్పటికీ నాకు తెలుసు, అది తమిళ్లో నేను అమ్మగలను. జస్ట్ నాకు టైం దొరకట్లేదు. ఐమ్ గోయింగ్ టు ప్రపోజ్ దిస్ టు వన్ హీరో ఇన్ తమిళ్. నాకు ఆర్యాకి ప్రపోజ్ చేయాలని ఉంది తమిళ్లో, బాగుంటుంది ఆర్యాకి. యా, తమిళ్లో అమ్మగలను, మలయాళంలో అమ్మగలను. ఆ సినిమా బాగుంటుంది, ఆ సినిమా మీరు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అది మాయా. డింట్ వర్క్అవుట్ అంతే తెలుగులో సమ్ టైమ్స్ అంతే. యా. అండ్ మీరు మంగళం ఓం మంగళమా? మంగళం ఓం మంగళం మంగళం ఓం మంగళం మంగళం, అది ఎందుకు ఆగిపోయిందండి ప్రాజెక్ట్? అది ఏందో, ఇప్పుడు ఈ ఫ్యాషన్ డిజైనర్కు 8-9 సంవత్సరాలు అయింది పట్టాలు ఎక్కేసరికి కదా. ఫ్యాషన్ అంటే కొన్ని సినిమాలు అలా డీలే అవుతూ ఉంటాయి, ఎప్పటికైనా అది పట్టాలు ఎక్కుద్ది. ఇప్పుడు ప్రజెంట్గా ఎందుకు ఎక్కలేదు అని అంటే, ఐ డింట్ లైక్ ద క్లైమాక్స్ యాక్చువల్లీ. సో క్లైమాక్స్ నచ్చలేదు. సో ఏదో వర్కౌట్ అవ్వాలి, ఏదో కొత్త క్లైమాక్స్ చేయడము, ఏదో దాని మీద కూర్చుంటే అది పట్టాలు ఎక్కుద్ది. అది కూడా మంచి థ్రిల్లర్ అది కూడా. యా. డైరెక్టర్ పేరు ఏంటండి? సంజీవ్ రెడ్డి. సంజీవ్ రెడ్డి. నాకు తెలిసి ఆ ప్రాజెక్ట్ మీద ఆయన ఒక 1-2 years కూర్చున్నట్టున్నారు. 1 year కూర్చున్నాడు. అండ్ సంజీవ్ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ గై. ఈ స్టిల్ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇద్దరం కలిసి. సంతాన ప్రాప్తిరస్తు. ఓకే. సో అగైన్ అర్బన్ కామెడీ అనమాట అది, సంతాన ప్రాప్తిరస్తు. ఈజ్ వర్కింగ్ ఆన్ దాట్. సో అది డెఫినెట్లీ త్వరలోనే వర్కౌట్ అవుతుంది. Please subscribe to iDream. Please subscribe for more videos.